ప్రస్తుతం మనతో పాటు కాపు జేఏసీ నాయకులు, కాపు జాగృతి రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి సార్, గత కొంతకాలంగా నిర్విరామంగా నాన్ స్టాప్గా అయితే కాపు జేఏసీ మీటింగ్స్ అయితే స్టేట్ వైడ్గా కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ తాజాగా కాపు ప్రతినిధుల సమావేశాన్ని చాలా భారీ స్థాయిలో రేపు ఆర్గనైజ్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? అందరికీ నమస్కారం. రాష్ట్ర కాపు జేఏసీ మొదటి నుంచి కూడా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు రిజర్వేషన్ కావాలి, మా కుటుంబాన్ని విడదీసి మున్నూరు కాపు, తూర్పు కాపు అనే పేరు మీద రిజర్వేషన్ నడుస్తూ ఉంది. మొత్తంగా కుటుంబానికి రిజర్వేషన్ ఉన్న పరిస్థితుల్లో మమ్మల్ని 6 వర్గాలుగా విడదీసి ఇద్దరు సోదరులకి రిజర్వేషను ఉన్నది. మిగిలిన కుటుంబంలోని మా వారికి కూడా రిజర్వేషన్ కావాలనే అంశంతో బీసీ రిజర్వేషన్ కోసం చేసిన కాపు ఉద్యమం కొనసాగిన దాని పేరు రాష్ట్ర కాపు జేఏసీ. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ కార్యక్రమాల మధ్యలో కొన్ని రోజులు ఆగినప్పటికీ, రాష్ట్ర కాపు జేఏసీ కార్యక్రమాలు ఆగినప్పటికీ ఈ మధ్యకాలంలో కాపులకు జరిగే అన్యాయాలు, కాపులపై జరిగే దాడులు, అదేవిధంగా ప్రధానంగా ఉద్యోగుల మీద జరిగే దాడులు, అదేవిధంగా సస్పెన్షన్లు, డిస్మిస్లు, నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా మా ఉద్యోగులను ఉంచటం, ఇటువంటి అంశాల మీద మేము స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో 25% ఉన్న కాపు వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత అనేది తగ్గింది. ఉదాహరణకి రాయలసీమ ప్రాంతంలో తీసుకున్నట్టయితే మాకు అసలు సీట్లు ఇచ్చే పరిస్థితే లేదు. జనాభా దామాషా ప్రకారం మేము 25% ఉన్నా రాయలసీమలో బలిజలుగా ఉన్న మాకు రాజకీయ ప్రాధాన్యత అసలు లేదని చెప్పాలి, అణగదొక్కే ప్రయత్నం ఎక్కువ అని చెప్పాలి. ఈ తరుణంలో, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలన్నీ ఎవరికి వారికి సీట్లు పంచుకున్న తరుణంలో మేమంతా ఒక చోట చేరి మా వాయిస్ని, మా వాణిని వినిపించాలనే ఆలోచనతో రాజ్యాధికారం వైపు కాపులు వెళ్ళాలి, రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలి అనే లక్ష్యంతో, ఏదైతే రాష్ట్ర కాపు జేఏసీ లక్ష్యాలతో భాగంగా కాపులకి రాజకీయ ప్రాధాన్యతతో న్యాయం జరగాలి అనే వైపుగా మా వాణిని ఒకసారి వినిపించి అన్ని రాజకీయ పక్షాలకి కాపులకు జరిగే అన్యాయాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో కాపు ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశాం. అంటే ప్రధానంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటే, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని రెడ్లు అయితే ఓన్ చేసుకున్న పరిస్థితి. అలాగా జనసేన పార్టీని కాపులు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారంటే మీరేం చెప్తారు? జనసేన పార్టీని కాపులు ఓన్ చేసుకోనట్లయితే కాపులంతా 95% జనసేనలోనే ఉన్నారనేది ఎందుకు చెప్తారు? ఏ పార్టీ అయినా, నీకు వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, లేదా ఏ పార్టీ అయినా, ఈవెన్ జనసేనలో ప్రధానమైన నాయకత్వం కూడా, లేదా కాపు వర్గాలుగా ఉన్న కాపు నాయకత్వం అయినా అందరూ ముక్తకంఠంతో చెప్పేది రాష్ట్రంలో 25%గా ఉన్న కాపు వర్గాలు 95% జనసేన పక్షాన ఉన్నారు అనేదే అందరూ పదే చెప్పే పరిస్థితి. కాబట్టి జనసేనని కాపులు ఓన్ చేసుకున్నట్లేగా. ఓన్ చేసుకోకపోతే కుటుంబాల నుంచి ఉన్న 95% జనసేన పక్షాన్ని ఎందుకుంటారు? అంటే కాపు జేఏసీ మీటింగ్స్లో అధికారికంగా మా మద్దతు పలానా పార్టీకి తెలియజేస్తున్నామని చెప్పేసి అయితే మీరు ఇప్పటిదాకా మర్మాన్ని ఓపెన్ చేయని పరిస్థితి. ఎందుకు దాన్ని ఇంకా నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఎప్పుడు అఫీషియల్గా కాపు చేసి ఎవరికి మద్దతు తెలియజేస్తారన్నది రేపు ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంటుందంటే మీరేం చెప్తారు? ఇప్పుడు రాష్ట్ర కాపు జేఏసీ కాపు ప్రతినిధుల సమావేశంలో తీసుకున్న ఎజెండా ముఖ్యమైన అంశాల్లో 3 అంశాల్లో రాజ్యాధికారం అనేది ప్రధానమైన అంశం. 3 ఎజెండా పాయింట్లు తీసుకోవటం జరిగింది.
దాంట్లో ఐక్యత సమైక్యత, అది మేము ఇప్పటికే ఐక్యత సమైక్యత అనే దాంట్లో కులం సాధించుకుంది. ఐక్యంగా ఉన్నాం, ఐక్యంగా పోరాడుతూ ఉన్నాం. రాజ్యాధికారం అనేది ప్రధానమైన డిమాండ్గా ఉన్నాం. ఇంకొక అంశం ప్రధానంగా దామాషా ప్రకారం సీట్లు ఉన్న జనాభాలో 25% కాపు వర్గాలు ఉంటే ఆ ప్రకారం మాకు సీట్లు కావాలనే డిమాండ్ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రాజ్యాధికారం కోసం కాపులు ప్రయత్నించటం, ఆ డిమాండ్ పెట్టడం న్యాయబద్ధం అనేది రాష్ట్ర కాపు చేసి భావిస్తూ ఉంది. అయితే ఓపెన్గా మీరు జనసేనకే ఓటు వేయాలి అనే పక్షంలో రాష్ట్ర కాపు చేసి అనేది రాజకీయ పార్టీలకి అతీతంగా ఒక పార్టీకి అనుకూలంగా కానీ ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ లేకుండా రాష్ట్ర కాపు చేసి పనిచేస్తుంది. రాష్ట్ర కాపు జేఏసీలో ప్రధానమైన నాయకత్వం అన్ని పార్టీలకు సంబంధించిన నాయకత్వం ఉంది. కాబట్టి వారు రాష్ట్ర కాపు జేఏసీలో ఉన్న ఎవరి పార్టీకి వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా రాష్ట్ర కాపు జేఏసీ కాపుల పక్షాన పోరాడిద్ది. కాపులకి ఎటువంటి న్యాయం జరగాలి, రాజకీయ కోణంలో ఏ విధంగా జరిగితే కాపులకి న్యాయం జరుగుద్దనే ఆలోచన నాయకత్వం చేస్తుంది. అందరుగా ఒక్కటిగా కాపులకి రాజ్యాధికారం కావాలి అన్న నేపథ్యం, ఆ రాజ్యాధికారం వైపుగా పనిచేసే అవకాశం జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మేము ముక్తకంఠంగా ఓట్లు లేదా ఓ పార్టీ కార్యకర్తలాగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకత్వం మాట్లాడలేదు. ఎందుకంటే జనసేన అనేది ఒక కులం కోసం ఉన్న పార్టీ కాదు. అదేవిధంగా మీరు అనుకున్న వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఎక్కడ మేము చౌదరీస్ కోసం ఉన్నాం, మేము రెడ్డిస్ కోసం ఉన్నాం అనేది చెప్పరు, చేయరు. కానీ నాయకత్వం అనేది ఆ కుటుంబం నుంచి, ఆ రెండు సామాజిక వర్గాల నుంచి వచ్చింది. కాబట్టి ప్రధానంగా వారు ప్రారంభించినప్పటి నుంచి ఉన్న ప్రధానమైన నాయకత్వం ఆ వర్గాల నుంచి ఉంటుంది. ఏ కుటుంబం నుంచి అయితే అది ప్రారంభం జరిగిందో ఆ ప్రాధాన్యత క్రమం కానీ, ఆర్థిక వనరులు కానీ, సామాజికంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇంకొక అంశం కానీ ఏదైనా కానీ అలా పెంచుకుంటూ జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన పోస్టులు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఎక్కువగా రెడ్డిస్కి ఇచ్చిన పరిస్థితి ఉంది. అదే తెలంగాణలో శాసనసభ్యులుగా ఎక్కువ మంది ఓసీ కేటగిరీ నుంచి అయిన నాయకత్వంలో రెడ్డిస్ నుంచి ఎక్కువగా అయిన పరిస్థితి ఉంది. తక్కువ సామాజిక వర్గం ఉన్న వెలమ వర్గం నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ఉంది. కాబట్టి వాడికున్న రాజకీయ పరిస్థితులు, సామాజిక నేపథ్యం, ఆర్థిక పరిస్థితి, రాజకీయ వ్యూహం, చైతన్యం అన్నీ కలిపితే వాళ్ళని ఆ సీట్ల మీద రాజ్యాధికారం వైపు కూర్చునే పరిస్థితి కొనసాగింది. కాబట్టే ఇప్పుడు కాపులకు రాజ్యాధికారం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాపులకు రాజ్యాధికారం డిమాండ్ చేసినప్పుడు జనసేనకి నాయకత్వం వహించే అధినేత పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఒక కార్యకర్తలాగా రాష్ట్ర కాపు చేసి డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదంటే జనసేనకే మీరు ఇదే అనే పరిస్థితి. ఏదైతే మనం పెట్టిన రాజ్యాధికారం అనే అంశం ఉందో దానికి దగ్గరగా రాగలిగే వ్యక్తి కానీ, దగ్గరగా తేగలిగే వ్యక్తి కానీ జనసేన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. దానికి వారికి ఆ పార్టీకి కానీ వారికి కానీ కులం మద్దతు ఇస్తుంది, కులం సపోర్ట్ చేస్తుంది. రాష్ట్ర కాపు జేఏసీ అనేది కాపుల కోసం ఉన్న రాష్ట్ర కాపు జేఏసీ కాపు కుటుంబాలకే మద్దతు ఇస్తుంది. కాబట్టి ఎక్కువగా కుటుంబాలు నుంచే ఉన్నవాళ్లే రాష్ట్ర కాపు జేఏసీ నాయకత్వం ఉంది. సేమ్ టైంలో జనసేనలో ఉన్న జనాభా సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి మీరు వేరువేరుగా ప్రకటనలు కోరుకుంటా ఉన్నారు. కానీ ఉద్యమంగా జేఏసీ ఉద్యమాలు చేసిన, లక్ష్యాల కోసం ఉన్న, రాజ్యాధికారం కావాలన్నా అల్టిమేట్గా కులం కోసమే ఉంది. ఒక పక్క చూసుకుంటే ఏదైతే మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారో ఆ మీటింగ్స్ కూడా కేవలం మొక్కుబడిగా మాత్రమే నడుస్తున్నాయి. అంత ఇంపాక్ట్ అనేవి పార్టీల్లో, ఆ పార్టీ యొక్క నాయకత్వంలో
కదలిక అనేది తీసుకురాలేకపోతున్న వాదన కూడా కొంత వినిపిస్తుంది సార్. ఎందుకు ఎక్కడ వినిపిస్తున్నాయి అవి? ఏ వర్గాల దగ్గర వినిపిస్తున్నాయి? ఇంటర్నల్గా కొంతమంది చర్చించుకుంటున్నారు. అంటే అంటే ఇప్పుడు రెండు బలమైన జేఏసీ చేపట్టే బలమైన కార్యక్రమాలు అంత పార్టీల్లో కదలిక తీసుకురాలేకపోతున్నది అనేది ఒక వాదన. ఇప్పుడు పార్టీల్లో కదలికి ఉందా లేదా, జేఏసీ రాష్ట్ర కాపు జేఏసీ రాజ్యాధికారం కోసం, అదేవిధంగా దామాషా ప్రకారం మాకు సీట్లు ఇవ్వాలనే రెండు డిమాండ్లు తెర మీదగా తెచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, లేదా అధికారంలో ఉన్న పార్టీ ఏం ఆలోచిస్తుంది, లేదా ప్రతిపక్షం ఏం ఆలోచిస్తుంది, లేదా అధినాయకత్వం పార్టీల అధినాయకత్వం ఏం ఆలోచిస్తుంది అనేది స్పష్టంగా వారికి తెలుసు. ఇప్పుడు మీరు అంటున్నారు ఏమని, పార్టీల్లో కదలిక లేదని. వారు మీతో అనటమే కదలిక. ఇప్పుడు కదలిక లేదు అని చెప్తా ఉన్నారు కదా, వాడు పార్టీల్లో కదలిక లేదు అనేది. ఆ కదలిక ఉందా లేదా అనేది వారైతే గ్రహించారు కదా. కదలిక ఉందా లేదా అనేది అయితే దాని మీద దృష్టి పెట్టి ఆలోచన చేశారు కదా. కదలిక అంటే అదే, ఒక అంశాన్ని మనం ఎజెండాగా పెట్టుకున్నప్పుడు ఆ ఎజెండాని రాజకీయ పక్షాలు చర్చించడమే కదలిక, ఆలోచించడమే కదలిక. అంటే ప్రభుత్వం కదిలిపోవటమో, లేకపోతే పార్టీ దాని మీద కుదేలైపోవటమో, లేకపోతే ఇంకో రకమైన ఆలోచనతో పడిపోయి జరగటమో కాదు ఆలోచన. ఒక కార్యక్రమం, ఒక సంఘం పెట్టుకున్నప్పుడు ఆ ఎజెండా అని ఆ యొక్క పార్టీ అధినాయకత్వం ఆలోచింపజేయటం. కాపులు ఈ విధంగా రాజ్యాధికారం వైపు ఆలోచిస్తూ ఉన్నారు, కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీరు అనుకునే తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ 1983 నుంచి ప్రారంభించిన దాకా ఇప్పుడు దాకా గతంలో మీరు అనుకునే వర్గానికి అవకాశం ఇచ్చిన గతంలో ఆ పార్టీలో చాలామంది నాయకులు, ముఖ్యమైన నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. ఆ రోజు కళా వెంకటరావు గారు కానీ, ఉమారెడ్డి వెంకటేశ్వరరావు, అల్లాడి రాజ్కుమార్ గారు, శ్రీరామచంద్రయ్య గారు, ఇట్లా గతంలో మొదటి నుంచి ఉన్న నాయకత్వం, చాలా పెద్ద నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉంది గతంలో. మరి ఇప్పుడు ప్రాధాన్యత ఎందుకు తగ్గింది కాపులకి? ఇప్పుడు లేకుండా ఎందుకు ఉంది? ఇప్పుడు కాపుల కోసం మీరు అనుకునే విధంగా జనసేన ఆవిర్భావించాల్సిన అవసరం ఎందుకుంది, ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన రెడ్ల కోసమేనే పెట్టలా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని స్థాపించినప్పుడు తన రాజ్యాధికారం వైపు ఆ పార్టీని మరల్చుకోవాలి, తన తండ్రి ఆశయాలకి అనుగుణంగా ఏదైతే తండ్రికి సంబంధించిన మనుషులు కానీ, వర్గం కానీ, అభిమానులు కానీ ఉన్నారో వారి ద్వారా రాజ్యాధికారం స్థాపించాలనే లక్ష్యంతో పార్టీ పెట్టారు, స్థాపించారు. రాజ్యాధికారం వైపు ఆయన సీఎంగా కాగలిగారు. అదేవిధంగా తెలుగుదేశం కూడా ఆవిర్భవించింది, ఆ విధంగా రాజ్యాధికారం అనుభవించింది. అదే బాటలో జనసేన కూడా వచ్చింది. జనసేన ఓన్లీ కాపుల కోసం అనేది రాలా, కాపు కుటుంబాల్లో నుంచి జనసేన వచ్చింది. కాబట్టి కాపు వర్గాలు జనసేనని మా కుటుంబం నుంచి మా సోదరుడు వచ్చాడనే ఓన్ చేసుకుంటుంది. అంతేగాని జనసేన అధినాయకత్వం ఇది కాపు వర్గాలకే ఉంది, కాపుల కోసమే ఉంది, ఇది కాపుల కోసం పనిచేస్తుందని చెప్పి అనలేదు. ఎందుకంటే కాపు వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కలిస్తేనే రాజ్యాధికారం వస్తుంది. ఏ వర్గం అయినా కలుపుకోగలగాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీ వర్గాన్నో ఒక ఎస్సీ వర్గాన్నో ఓన్ చేసుకుంటూ ముందుకు పోతున్నారంటే వాళ్ళు ప్రకటించట్లా ఎక్కడ. ఎస్సీ వర్గమో, ఎస్టీ వర్గమో, మైనారిటీ వర్గమో మేము వాళ్ళు ఎక్కడా ప్రకటనలు కానీ ఓ స్వతంత్రంగా రావడం, రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గాను కొన్ని వర్గాలు నా పక్షాన ఉన్నాయని చూపించుకోవటం అనేది ఒక వ్యూహం. అదేవిధంగా నాకు కాపు రిజర్వేషన్ వద్దు, నేను ఇవ్వలేను, సేమ్ టైము కాపు వర్గాల కంటే నాకు బీసీ వర్గాలు నా దగ్గరగా ఉన్నాయంటే ఒక చోట కొడితే ఇంకో చోట, అంటే కాపు వర్గాన్ని కొడితే ఒక వ్యూహం, అది బీసీ వర్గం తన పక్షాన వచ్చేస్తుందనే వ్యూహం. కానీ కాపు వర్గంతో బీసీ వర్గం కలిసి ఉందనేది రాజకీయ పార్టీలు గ్రహించాలి. ఏదైతే తూర్పు కాపు, మున్నూరు కాపు బీసీలుగా మా కుటుంబం నుంచి ఉన్నాయో, ఒక కుటుంబం ఒక చోట ఉంటే, విజయవాడలో కుటుంబం ఉంటే, అదే బ్లడ్ రిలేషన్తో పుట్టిన ఇంకో సోదరుడు తూర్పు కాపుగా శ్రీకాకుళంలో ఉంటాడు, మున్నూరు కాపుగా తెలంగాణలో ఉంటాడు.
రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయంటే ఆ కాపు వేరు ఈ కాపు వేరు, బీసీలో ఉన్నారు, ఈ బీసీ వర్గాలు నా పక్కన ఉన్నాయి అనే దాంట్లో ఉన్నాయి రాజకీయ పార్టీలు. కానీ అది కరెక్ట్ కాదు. బీసీ వర్గాలతోటి కాపు వర్గం మమేకమై కుటుంబాల్లాగా కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. దాన్ని విడగొట్టి కాపు వర్గాలు బీసీ రిజర్వేషన్ స్టేటస్ వస్తే ఉన్న చోట రాజ్యాధికారంలోకి వస్తారు, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మారి అసలు మిగతా వర్గాలు రానియరు. చాలా బలవంతులైన సామాజిక వర్గం ఇది. పాపులేషన్ వారీగా జనాభా సిస్టంలో బలంగా ఉన్న కాపు కులం కాబట్టి ఇటు కాపు వర్గమైనా, అటు బలిజలైనా, అటు తూర్పు కాపులైనా, మున్నూరు కాపులైనా తెలంగాణలో ఇదంతా కూడా గట్టి సామాజిక వర్గం అన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ఉన్న ప్రధానమైన నాయకత్వం అంటే తక్కువ పర్సంటేజ్ ఉండి ఎక్కువ లబ్ధి పొందే రేషియో ఉన్న రాజ్యాధికారం అనిపిస్తున్న నాయకత్వం చాలా వ్యూహంతో కులాన్ని విడదీసి తద్వారా రాజ్యాధికారం పొందుతూ రాజ్యాధికారం వైపు పయనిస్తున్న వర్గాలు కాపు వర్గాలను దెబ్బకొడుతూ విడగొడుతూ పయనిస్తూ ఉన్నాయి. ఫైనల్గా రేపు జరగబోయే కార్యక్రమం ఎలా ఉండబోతుంది? ప్రధాన ఎజెండా రాజ్యాధికారమే ప్రధాన ఎజెండాగా అయితే రేపు అందరూ కూడా డిస్కస్ అయ్యి చేయనున్నారు. రేపు మీరు డైరెక్ట్గా ప్రభుత్వానికి ఏం సూచన చేయనున్నారంటే ఏం చెప్తారు? ఒకటి, మీటింగ్ ద్వారా ప్రభుత్వానికి చెప్పేది కాపులకు న్యాయం చేయాలి. ప్రభుత్వానికి డిమాండ్ చేసే అంశం ప్రధానంగా ప్రభుత్వం చేయగలిగేది కాపులకి ఏదైతే రాష్ట్రంలో ఎక్కువ జనాభాగా ఉన్న మేము 25%గా ఉన్న మేము ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఉన్నత స్థాయి అధికారంలో ఉన్న ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉన్నారు. నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా కాపు వర్గాల్లో ఉన్న ఉద్యోగులు ఉన్నారు. ప్రమోషన్లు వివిధ కారణాలు చూపిస్తూ వేధింపులకు గురి చేస్తూ ప్రమోషన్లు ఇవ్వట్లేదు, సరైన పోస్టింగ్లు ఇవ్వట్లేదు, అణగదొక్కుతూ ఉన్నారు. పోస్టింగ్లు ఇవ్వకుండా సస్పెన్షన్ చేస్తూ నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా పెడుతూ కాపు వర్గాలని వారికి ఏ స్థాయి అధికారినైనా హోంగార్డ్ నుంచి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా ఉన్నవాళ్ళైనా వాళ్ళందరినీ అనగదొక్కుతూ నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా కాపు వర్గాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిన స్థాయి కాపు వర్గాలుగా ఉన్న మా సోదరులు ఉద్యోగస్తుల్ని కాపాడాలి, వాళ్ళకి ఫోకల్ స్థానాలు కేటాయించాలి హక్కుగా. ఏదైతే వేధింపులు గురి చేస్తున్నారో వేధింపులు విడనాడాలనేది ప్రధానమైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాపు వర్గానికి సంబంధించిన ఈబీసీ రిజర్వేషన్ పెండింగ్లో ఉంది. మాకు గతంలో ఇక్కడి నుంచి రికమెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చని, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అది తన పరిధిలో లేదు, బీజేపీ మాత్రమే ఇవ్వగలుగుద్ది అనేది గతంలో నుంచి చెప్తా ఉన్నారు. దాని వైపుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. రిజర్వేషన్ ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఈడబ్ల్యూసీ వర్తించే రేషియో కంటే కూడా కాపు వర్గం యొక్క జనాభా దామాషా ఎక్కువ. ఈడబ్ల్యూసీ ఉన్నా లేకపోయినా కూడా 5% రిజర్వేషన్ ఉన్నా అది ఒక హక్కు. దానికి సంబంధించి కొంతమంది మా ఇంటలెక్చువల్స్ ఎక్కువగా గమనించేది ఏంటంటే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఉంటే మనకు కొన్ని అప్లికేషన్స్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్న దాంట్లో కానీ ఇంకొక రకమైన ఉద్యోగపరమైన అంశాల్లో ఏదైనా విద్యాపరమైన అంశాల్లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు రిజర్వేషన్ సంబంధించిన అంశంలో పెట్టుకోవడానికి వీలుగా పనికొచ్చే అంశం అనేది చెప్తా ఉన్నారు. కాబట్టి ఈడబ్ల్యూసీ 5% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచినా మనకి కావాల్సింది ప్రధానంగా కులానికి న్యాయం జరగాలి అంటే బీసీ రిజర్వేషన్ ప్రధానమైనది. బీసీ రిజర్వేషన్ ఇస్తేనే తద్వారా కాపులు ప్రజాప్రతినిధులు కాగలుగుతారు, రిజర్వేషన్ల ద్వారా తద్వారా రాజ్యాధికారం అయిపోగలుగుతారు. కాబట్టే బీసీ రిజర్వేషన్ ఇవ్వగలిగే పరిస్థితి ఉన్న రాజ్యాధికారంలో ఉన్న కొంతమంది పెద్దలు కావాలని కాపులను అణగదొక్కే ప్రక్రియలో భాగంగా దాని మీద తీవ్రమైన ఒత్తిడితోటి దాన్ని ఆ విధంగా చూస్తూ ఉన్నారు, వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రధానంగా రేపు జరిగే సమావేశంలో కాపు ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమైన 2 అంశాలు, దీంట్లో రిజర్వేషన్తో పాటుగా మరో 2 అంశాలు. ఒకటి, రాజ్యాధికారం వైపు కాపులు వెళ్ళాలి, కంపల్సరిగా కాపు వర్గాలు రాజ్యాధికారం కావాలనే దాంట్లో ఆలోచనతో ఉన్నారు. గతంలో కింగ్ మేకర్లుగా ఏదైతే రాజ్యాధికారం వైపు ఉన్నారో వారిని
అధికారంలో కూర్చోబెట్టడమే కాకుండా వాళ్ళని కాపు కాసే బాధ్యత కాపు వర్గాలు తీసుకున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా అధికారం కోరుకుంటుంది కాపు వర్గాలు. రెండోది మేము ఉన్న 25% సిస్టంలో కింద నుంచి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా మాకు కావాల్సిన వాటా మాకు ఇవ్వాలనేదే రాష్ట్ర కాపు జేఏసీ డిమాండ్. ఆ విధంగా రాష్ట్ర కాపు జేఏసీ రేపు సమావేశం నిర్వహిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.